ఒక సరళ రేఖ ఒక వృత్తమును రెండు వేరువేరు బిందువుల వద్ద ఖండించిన ఆ రేఖను ఏమంటారు? స్పర్శరేఖ, ఛేదన రేఖ, స్పర్శజ్య మరియు వ్యాసరేఖ. ముందుగా స్పర్శరేఖ. దీనిని ఇంగ్లీష్లో టాంజెంట్ అంటారు. ఈ టాంజెంట్ వృత్తాన్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. తరువాత స్పర్శజ్య. దీని ఇంగ్లీష్లో కార్డ్ అంటారు. వృత్తంలో ఉండేటువంటి ఏవైనా రెండు బిందువుల మధ్య దూరాన్ని కార్డ్ అంటాం. సో ఇది సర్కిల్ని కట్ చేయదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వ్యాసరేఖ అంటే డయామీటర్. సో సర్కిల్లో ఉండేటువంటి ద లాంగెస్ట్ కార్డుని మనం డయామీటర్ అంటాము. ఇది కూడా సర్కిల్ని టచ్ చేయదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఛేదన రేఖ. దీనిని ఇంగ్లీష్లో సీకెంట్ అంటారు. సో ఇది సర్కిల్ని రెండు బిందువుల వద్ద కట్ చేస్తుంది, అంటే ఖండిస్తూ ఉంది. సో మన ఆన్సర్ ఛేదన రేఖ అవుతుంది.